అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. గుంటూరు ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్కు అదృష్టం వరించింది. తొలిసారి ఎంపీగా గెలిచిన ఆయన మోదీ క్యాబినెట్లో చోటు దక్కించుకున్నారు. గుంటూరు జిల్లా తెనాలి సమీపంలోని బుర్రిపాలెంలో జన్మించారాయన. ఆయన చిన్నతనంలో ఎలాంటి హంగులు ఆర్భాటాలు లేకుండా సాధారణమైన జీవితాన్ని గడిపారు. బాల్యంలో కొంతకాలం పాటు నరసరావుపేటలో ఉన్నారు. ఆయన చిన్నప్పటి నుంచి మంచి ప్రతిభను కనబరిచేవారు. 1991లో 10వ తరగతి, 1993లో ఇంటర్ పూర్తి చేశారు. డాక్టర్ కావాలనే లక్ష్యంతో 1993-94లలో ఎంబీబీఎస్ ఎంట్రన్స్లో 27వ ర్యాంకు సాధించి హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీలో సీటు సాధించారాయన. ఓ సాధారణ మధ్యతరగతి రైతు కుటుంబంలో పుట్టి ప్రభుత్వ పాఠశాలల్లో కష్టపడి చదువుకొని విదేశాలకు వెళ్లారు. అక్కడ తన ప్రతిభతో వ్యాపార రంగంలో రాణించి కోట్ల రూపాయలకు అధిపతి అయ్యారు. ఉస్మానియా వైద్య విద్యను అభ్యసించిన డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోసం 2000 సంవత్సరంలో అమెరికాకు వెళ్లారు. పీజీ పూర్తి చేసిన అనంతరం అక్కడి ప్రపంచ ప్రసిద్ధి చెందిన జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీలో 5 ఏళ్ల పాటు టీచింగ్ ఫ్యాకల్టీగా కొనసాగారు. మరోవైపు మెడికల్ లైసెన్స్ ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అయ్యే విద్యార్థులకు సాయం చేసేవారు. తనలా వైద్య విద్య అభ్యసించాలి అన్న ఎంతోమంది కలను నెరవేర్చాలి అనే లక్ష్యంతో తాను సొంతంగా తయారు చేసిన నోట్స్ను తక్కువ ధరకు ఆన్లైన్లో అందించేవారు. డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ ప్రయత్నానికి మంచి ఆదరణ లభించింది. అదే సమయంలో చంద్రశేఖర్ రాసిన మెటీరియల్కు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. దీంతో విద్యార్థుల కోసం యూ వరల్డ్ ఆన్లైన్ ట్రైనింగ్ సంస్థను ప్రారంభించారు. ఈ సంస్థ ద్వారా నర్సింగ్, ఫార్మసీ, లా, వాణిజ్యం, అకౌంటింగ్ విభాగాల్లో లైసెన్సింగ్ పరీక్షలకు శిక్షణ ఇచ్చేవారు. వారికి అద్భుతమైన మెటీరియల్ అందించేవారు. అలా తన వ్యాపారాన్ని పెంచుకుంటూ అమెరికాలో ఓ యువ వ్యాపారవేత్తగా ఎదిగారు. ఇప్పటికీ వైద్య పరీక్షకు సిద్ధమయ్యే విద్యార్థులకు యూ వరల్డ్ ద్వారా ఆయన శిక్షణ అందిస్తున్నారు. చంద్రశేఖర్ అమెరికా ఫిజిషియన్ అసోసియేషన్లో సభ్యుడిగా ఉంటూ పెమ్మసాని ఫౌండేషన్ను ఏర్పాటు చేసి ఎన్ఆర్ఐలకు ఉచిత వైద్య సేవలు అందించారు. పల్నాడు ప్రాంతవాసుల ప్రధాన సమస్యగా ఉన్న నీటి కొరతను తీర్చారు. దీనికోసం సొంత డబ్బులతో వందల సంఖ్యలో బోర్వెల్స్, ఆర్ఓ ప్లాంట్స్ ఏర్పాటు చేశారు. గ్రామీణ ప్రాంతంలో అంతర్జాతీయ స్థాయి విద్యా ప్రమాణాలను అందించేలా బెస్ట్ బెరీ స్కూల్ను ప్రారంభించారు.